హాయ్ వ్యూయర్స్, టుడే మనం ఏప్రిల్ 18, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే 1951 ఏప్రిల్ 18 ఈరోజే 1951లో భూదాన ఉద్యమం ప్రారంభమైంది. ఇది ఆచార్య వినోబా భావే గారు మన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చూస్తే ఈరోజు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఏప్రిల్ 18 అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం. దీన్నే ప్రపంచ వారసత్వ దినోత్సవం కూడా అంటారు. సో ఈ డేట్కి రెండు స్పెషాలిటీలు ఉన్నాయి. అయితే వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 1970లో జరిగింది. ఇది యునెస్కో ద్వారా చేయబడింది ఈ కన్వెన్షన్ అనేది. ఆ తర్వాత మన కంట్రీలో చూస్తే టోటల్ 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయన్నమాట, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. అయితే 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం 2024 జూలైలో మన ఢిల్లీలో జరిగింది. ఇది ఇంపార్టెంట్, లాస్ట్ ఇయరే మన ఢిల్లీలోనే జరిగింది ఇది. ఆ తర్వాత మనకు ఒక నోట్ ఏంటంటే మన దేశంలో మొదటి ఆర్కియాలజికల్ ఎక్స్పెరిమెంటల్ మ్యూజియంని వాద్నగర్లో ప్రారంభించారు. ఇది గుజరాత్లో ఉంటుంది అన్నమాట. మొదటి ఆర్కియాలజికల్ ఎక్స్పెరిమెంటల్ మ్యూజియం వాద్నగర్లో ప్రారంభించారన్నమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే స్పోర్ట్స్లో చూసుకుంటే వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్, ఇది టైమ్డ్ ఫార్మాట్లో చూస్తే గెలిచింది సౌరభ్ కొటారి. ఈయన గెలిచిండు వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్. సెకండ్ ప్లేస్లో వచ్చేసి పంకజ్ అద్వానీ, థర్డ్ ధ్రువ్ సిత్వాలా. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇండియన్సే. అయితే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే 1990లో ఇప్పుడు ఛాంపియన్ ఉండగా సౌరవ్ కొటారి, వాళ్ళ తండ్రి మనోజ్ కొటారి కూడా సేమ్ టైమ్డ్ ఫార్మాట్లోనే ఈయనే వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ అయిందనమాట. ఆ తర్వాత చూస్తే సాంకేతిక రక్షణ అంశాలు చూస్తే మనకి దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3D సాంకేతికతతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సైనిక స్థావరాన్ని నిర్మించారు. ఎవరు అంటే ఐఐటి హైదరాబాద్, సింప్లిఫోర్ క్రియేషన్స్. వీళ్ళిద్దరు సంయుక్తంగా మన దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3D స్వదేశీ సాంకేతికతతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సైనిక స్థావరాన్ని నిర్మించారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఐఐటి హైదరాబాద్, సింప్లిఫోర్ క్రియేషన్స్. దీన్ని ఎక్కడ నిర్మించారు అంటే లద్దాఖ్లోని లేహ్లో ఇక్కడ నిర్మించారు. ఈ ప్లేసు మన సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఓకేనా, దీన్ని 5 డేస్లో నిర్మించేశారనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది కేవీఎల్ సుబ్రహ్మణ్యం, ఈయన ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్, ఈయన మార్గదర్శకంలో దీన్ని కంప్లీట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు అంటే ప్రాజెక్ట్ ప్రబల్ పేరుతోని దీన్ని చేపట్టారు. ఆ తర్వాత చూస్తే మనకి అపాయింట్మెంట్స్. ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారత వ్యవసాయ పరిశోధన మండలికి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ మంగిలాల్ జాట్ గారు నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో 3 years ఉంటారన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. మంగిలాల్ జాట్, ఐసిఏఆర్ డీజీ. ఆ తర్వాత చూస్తే టెక్నాలజీ అంశం చూస్తే సిఎస్ఐఆర్, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీనికి చెందిన సిఎంఈఆర్ఐ ఈ పరిశోధన సంస్థ పూర్తిగా దేశీయ సాంకేతికతతో ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని డెవలప్ చేసింది. సిఎస్ఐఆర్కి చెందిన సిఎంఈఆర్ఐ వీళ్ళు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని అభివృద్ధి చేశారు. దీని పేరు సిఎస్ఐఆర్ ప్రిమా ET11 కుషాల్. సిఎస్ఐఆర్ ప్రైమా ET11 కుషాల్. అయితే దీన్ని మెయిన్గా అయితే మహిళా రైతుల కోసం, వాళ్ళు సులభంగా నడపడం కోసం దీన్ని రూపొందించారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.